యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఆధ్వర్యంలో వివిధ బ్యాంకుల సిబ్బంది కాకినాడ పట్టణంలో ధర్నా నిర్వహించారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వారు ఈ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ కన్వీనర్ కె ఆదినారాయణమూర్తి మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా వివిధ బ్యాంకు శాఖల్లో సిబ్బంది కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న వారిని పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే మార్చిలో దేశవ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ బ్యాంకు శాఖల ఉద్యోగులు సిబ్బంది పాల్గొన్నారు. దేశంలో 10 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 9 బ్యాంకు యూనియన్ల బ్యాంకు ఉద్యోగుల సంఘాలు కలిసి ఈ రోజున ప్రభుత్వాన్ని బ్యాంకులో రిక్రూట్మెంట్ చేయాలని, టెంపరరీ ఉద్యోగం పర్మనెంట్ చేయాలని, సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి 5 డే బ్యాంకింగ్ ని తక్షణమే అమలుపరచాలని, బ్యాంకు బోర్డుల్లో బ్యాంకు ఉద్యోగుల తరపున, బ్యాంకు అధికారుల తరపున వర్క్మెన్ డైరెక్టర్లను నియమించాలని, బ్యాంకు ఉద్యోగులకు బ్యాంకుల్లో ఉన్నటువంటి అభద్రతను తొలగించడానికి తగిన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ రంగపరమైన బ్యాంకుల యొక్క పురోగతికి వెంటనే తక్షణమే ప్రభుత్వం ముందుకు రావాలని, అలా రాని పక్షంలో బ్యాంకు ఉద్యోగులందరూ కూడా రేపు వచ్చే మార్చి 24-25 తేదీల్లో దేశవ్యాప్త సమ్మె చేస్తారు. కాబట్టి బ్యాంకుల పరిరక్షణ కోసం, దేశంలో ఉన్న ఆర్థిక అభివృద్ధి కోసం, సామాన్య ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం వెంటనే యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ సంప్రదింపులకు వచ్చి సమస్యలను పరిష్కరించాలని కోరుకుంటున్నాం.